హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. రాజేంద్రనగర్, చార్మినార్, చాంద్రాయన్గుట్ట, నాంపల్లిలో వర్షం దంచి కొడుతుంది. ఎల్బీ నగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో వాన పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. అయితే వాన పడడంతో అటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ వ్యాప్తంగా గత గంట సేపటి నుంచి అయితే భారీ వర్షం కురుస్తూ ఉంది. ఎడతెరిపిగా కురుస్తున్నటువంటి వర్షానికైతే రోడ్లన్నీ జలమయమని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్లో ఎల్బీ నగర్ ప్రాంతంలో అయితే గంట క్రితం మొదలైనటువంటి వర్షం, భారీ వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు భారీ వర్షం కారణంగా ఇటు రోడ్లకు అంటే రోడ్లపైన వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనాలు అన్నీ కూడా ఈ మెట్రో రైలుకు సంబంధించినటువంటి లైన్ పొడుగుతా ఆగిన ఎక్కడెక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే భారీ వర్షం ఒక్కసారిగా సాయంత్రం వేళలో కురిసిన నేపథ్యంలో అయితే ఈరోజు కొంత ఆదివారం అయినప్పటికీ కూడా ట్రాఫిక్ తక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా సాయంత్రం పూట బయటకు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మనము విజువల్స్ ద్వారా అయితే చూస్తున్నాం. ఒక్కసారిగా ఇటు ఎల్బీ నగర్లో ప్రారంభమైనటువంటి వర్షం చంద్రాయన్గుట్ట, రాజేంద్ర నగర్తో పాటు చార్మినార్, అదేవిధంగా ఇటు చూసుకుంటే చంద్రాయన్గుట్టతో పాటు ఇక్కడ మనం చూడవచ్చు ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. సుమారు గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి అయితే ప్రజలు ఎక్కడెక్కడ స్తంభించిపోయినారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా టూ వీలర్ వాహనాలు ఒకటి మాత్రం ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి, మిగతా వాహనాలన్నీ కూడా కొంత ముందుకు సాగుతున్నాయి. కానీ చాలా ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇటు వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ప్రయాణికులు అయితే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్లేందుకు కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్షానికి భారీగా వరద నీరు రోడ్లపైన వచ్చి నిలవడంతో అయితే ఇటు వాహనదారులు కూడా ఆచితూచి ముందుకు సాగాల్సినటువంటి, ఎందుకంటే రోడ్డుకు సుమారు 70% వరకు కూడా నీళ్లు వరదలా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రధాన రహదారులన్నీ కూడా ఇటు నదులను తలపిస్తున్నాయి. మనం చూడవచ్చు ఇక్కడ వాహనాలన్నీ కూడా రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాలు ఎక్కడెక్కడ వర్షం కారణంగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా కురిసినటువంటి ఒక భారీ వర్షం ఇటు జనజీవనాన్ని స్తంభించడం పోతే ఇప్పటికే మనం చూస్తున్నాం. వర్షాకాలంలో నైరుతి ఋతుపవనాలు అనేవి ఈసారి కొంత ముందుగానే వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ వర్షం కురుస్తున్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ వర్షానికైతే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే ఇటు అధికారులు చెప్తున్న నేపథ్యంలో వర్షానికి వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి ప్లేసుల్లో అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీంలు అయితే ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి వాటర్ స్టాగ్నేషన్ అయితే ఇక్కడ క్లియర్ చేసినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షానికి ఒక్కసారిగా మనం ఇటు విజువల్ ద్వారా చూసినట్లయితే రోడ్డు మీద పూర్తి స్థాయిలో వాటర్ మొత్తం కూడా ఇటు కాలనీలో నుంచి వచ్చేటువంటి వాటరే కానీ రోడ్లపై నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా రోడ్ల మీద ఇట్లా నదులను ప్రవహించే విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇటు మ్యాన్హోల్స్ ద్వారా కానీ కూడా వాటర్ వెళ్తున్నప్పటికీ కూడా ఇటు మనం చూడవచ్చు ద్విచక్ర వాహనాలు అయితే పూర్తిగా స్తంభించిపోయాయని చెప్పవచ్చు. వర్షం మొదలైనప్పటి నుంచి సుమారు గంట పాటు నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షం కురుస్తుందనేటువంటి ఒక అంచనా కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే గత వారం రోజుల నుంచి అయితే హైదరాబాద్ వాసులకైతే వర్షం నుంచి కొంత ఎడతెరిపి దొరికిన నేపథ్యంలో ఎవరు కూడా అంటే కనీసం సేఫ్టీ మెజర్స్ అంటే దానికి సంబంధించినటువంటి రెయిన్ కోట్స్ కానీ అదేవిధంగా గొడుగులను కానీ వెంట పెట్టుకుని రానున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే మనం రోడ్ల మీద దర్శనం ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో స్టేషన్ కింద అయితే వర్షానికి పైన మెట్రో స్టేషన్ ఉన్న కారణంగా కొంత కింద నిలిచేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చూడవచ్చు మనం మెట్రో స్టేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రజలందరూ కూడా సుమారు గంట నుంచి ఇదే విధంగా ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. వర్షం ఎప్పుడు తగ్గుతుందా, ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే ప్రజలు కొంత ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో జనజీవనానికి సంబంధించింది మనం చూస్తే రోడ్లపైన భారీ వర్షానికైతే రోడ్లన్నీ కూడా నదులను తలపించే విధంగా ఒక్కసారిగా ఇటు వాహనాలు వెళ్ళడంతో పాటు వివిధ కాలనీలు కానీ అదేవిధంగా కార్యాలయాల నుంచి కానీ మెయిన్ రోడ్ మీకు వచ్చే వాటర్ మొత్తం కూడా ఇటు నాలాలు ఫుల్గా వెళ్ళడంతో పాటు రోడ్డు పైనుంచి కూడా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ప్రారంభమైనటువంటి వర్షం అయితే ఇక్కడ ఎడతెరపి లేకుండా సుమారు గంట నుంచి వర్షం పడతానే ఉంది. వర్షానికైతే ముఖ్యంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఎందుకంటే వాటర్ స్టాగ్నేట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వాటర్ స్టాగ్నేట్ లేకుండా ఇటు డిఆర్ఎఫ్ కానీ అదేవిధంగా అటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా రోడ్లపైకి రావడం జరిగింది. ఎందుకంటే ఈ గాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేలవారుతూ ఉన్నాయి. భారీ వృక్షాలు కూడా నేలవారిన సందర్భంలో అయితే వెంటనే క్లియర్ చేయడంతో పాటు ఇటు రాష్ట్రంలో మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా సంయుక్తంగా ఈ వర్షం కురుస్తున్న సమయంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన
అధికారులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మనం చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి ఇటు షేరిలింగంపల్లి వరకు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. ఈ వర్షానికి సంబంధించి ఎక్కడికెక్కడ ప్రజలు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సుమారు గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో ప్రజలందరినీ స్తంభించడంతో పాటు ఇటు భారీగా కురుస్తున్నటువంటి వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా జలమయం కావడం జరిగింది. జలమయం నేపథ్యంలో అయితే ఇటు కాలనీలలో పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉందనేది మనకు మరికొద్దిసేపులో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడినటువంటి విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం. ఈ యొక్క వర్షానికి అయితే అధికారులు చెప్పేది ఒకటే, వర్షం కురిసిన సందర్భంలో అయితే రోడ్లపైన భారీగా నీరు కనుక నిలిచి ఉన్నట్లయితే ఆ నీటికి సంబంధించి అక్కడ తెలియకుండా ముందుకు సాగడం అనేటువంటి ఒక ప్రక్రియను మానుకోవాలని చెప్పేసి ప్రయాణికులకైతే ఇప్పటికే వివిధ శాఖల అధికారులు జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మాన్యువల్స్ కానీ లేకపోతే ఏదైనా వాటర్ కనుక ఇంకడం కోసం కొన్ని ఏమైనా మాన్యువల్స్ ఓపెన్గా ఉన్నట్లయితే గతంలో ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులను మనం హైదరాబాద్లో చూస్తాం. ఈ క్రమంలోనే ఈసారి వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు మాన్యువల్స్ను ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పటిష్టం చేయడం జరిగింది. అంటే మ్యాన్హోల్స్ పైన లోపల చూడవచ్చు మనం. ఇటీవల వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి మ్యాన్హోల్స్ను కూడా గమనించడం జరిగింది. రోడ్డు పైన సుమారు 3 ఫీట్ల నుంచి మొదలుకొని 18 ఫీట్ల వరకు కూడా ఇటు వాటర్ను ఇక్కడ వర్షపు నీరు పంపించడం కోసం అయితే వాటర్ను సంబంధించినటువంటి కానీ లేదంటే ఇటు డ్రైనేజ్ వాటర్కి సంబంధించినటువంటి పైప్ లైన్లు కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ 2 రకాలైనటువంటి కవర్, అంటే మనం చూసుకుంటే మాన్యువల్ ప్లేట్తో పాటు లోపల కూడా ఒక మెటల్ను కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూడవచ్చు ఈ రెండింటిని కూడా దాటుకొని ప్రజలైతే ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయొద్దని కూడా అధికారులు ఇటు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారీ వర్షానికైతే ఇటు రోడ్లన్నీ జలమయమడం జరిగింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు సుమారు గంట నుంచి ఎడతెరిపి కొడుతున్నటువంటి వర్షం అయితే ప్రజలందరినీ కొంత ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభింపజేసిందని చెప్పవచ్చు. ఈ వర్షానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ రోడ్ల మీద ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడం జరిగింది. అంతేకాకుండా మరికొద్దిసేపు కూడా వర్షం పడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా, అంటే ఇప్పటికే సాయంత్రం వేళ కావడంతో ప్రజలందరూ కూడా వారి ఇళ్లలోకి చేరుకునేందుకైతే పూర్తి స్థాయిలో అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో అయితే ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే కొనసాగుతూ ఉంది. రత్న రైట్ రామ్ ప్రసాద్, అయితే భారీగా కురుస్తున్న వర్షాలకి ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే చాలా మంది ఈ టైంలో అంటే ఆఫీస్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడైనా వాహనాలు ఎక్కువగా ఉన్న దగ్గర, ట్రాఫిక్ నిలిచిపోయిన దగ్గర అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్, మనం ముఖ్యంగా చూసుకుంటే సిటీలో ఈరోజు ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆదివారం వేళలో సాయంత్రం సమయంలో అయితే చాలామంది ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తూ వస్తుంటారు. వాళ్ళకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్షం ఏదైతే ఉందో ఒక్కసారిగా కురిసిన వర్షానికి మనం చూడవచ్చు భారీ వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. కేవలం 2 వీలర్లు మాత్రం వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రోడ్లపైన భారీగా నీరు వెళ్తున్న నేపథ్యంలో బండ్లు కూడా కొంత స్కిడ్ అయి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఈ యొక్క నాంపల్లి ఏరియాలో ఎక్కువ మేరకు అయితే మెట్రో అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో కిందనే ప్రజలందరూ కూడా మెట్రో పొడవుతున్న నిలబడి అయితే వాళ్ళు వర్షం తగ్గుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమారు గంట నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ప్రజలను వాళ్ళని ఎక్కడక్కడ స్పందింపు చేస్తూ ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా కొందరు ధైర్యం చేసి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం రోడ్ల మీద వాటర్ అయితే మనకు నదుల్లో ఏ విధంగా అయితే ప్రవహిస్తాయో అదేవిధంగా భారీగా వాటర్ అనేది కింది ప్రాంతాలకైతే వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షం సుమారు గంట నుంచి కూడా ఎడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికైతే ప్రజలు రోడ్లపైన వెళ్ళడానికి కూడా కొంత ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడంతో పూర్తి స్థాయిలో కొంత కార్యాలయాలకైతే సెలవులు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం వేళలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళే క్రమంలో ఈ వర్షానికి తడవకుండా వెళ్ళడానికి అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వర్షానికి అయితే మనం చూస్తున్నాం వాటర్ కూడా ఇటు మెట్రో స్టేషన్ల వద్ద అయితే పూర్తి స్థాయిలో ఈ వెహికల్స్ అంత ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ప్రధానంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేందుకైతే అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. హైదరాబాద్లో మనం ఇప్పటికే చూస్తున్నాం కేవలం ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇటు చంద్రాయణగుట్ట కానీ ఇటు మనం చూసుకుంటే రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాలలోనే పాత బస్తీ కానీ ఈ ప్రాంతాలలో ఖైరతాబాద్ ప్రాంతాలలో మాత్రమే వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో సాధారణంగా అయితే కొంత ట్రాఫిక్ రద్దీ తక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ప్రజలు కూడా ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎటు వెళ్ళకపోవడంతో అయితే ఒక్కసారిగా ఎక్కడి వాళ్ళు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితిలో అయితే కొంత భారీ వాహనాలు ఏదైతే 2 వీలర్లు మినహాయిస్తే మిగతా 3 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ట్రాఫిక్ను కూడా ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రజలకు
అవేర్నెస్ కల్పించడంతో పాటు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా వర్షం పడిన సందర్భంలో అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి. ఏదైనా ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు ఏదైనా చెట్లు కానీ లేదంటే వర్షపు నీరు కానీ ఎక్కువ స్టాగ్నేట్ అయినట్లయితే జిహెచ్ఎంసీకి సంబంధించి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి అని చెప్తూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు హైదరాబాద్ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 04021111111 నెంబర్కు సమాచారం అందించినట్లయితే ఆయా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి 30 సర్కిళ్లలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఈ ఫోన్ నెంబర్కి చేసినట్లయితే సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి సిబ్బంది వచ్చే విధంగా అధికారులు అందుబాటులో ఉంటారని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది.